ఆ దానవుని దునుమాడి వాలి నగరుకు ఏతించినాడు. సింహాసనంపైనున్న నన్ను చూసి ఎర్రబడిన కన్నులతో దూషించి నా మంత్రులను బంధించినాడు. ఆ సమయంలో అతనిని నిగ్రహించ సమర్థుడను అయినప్పటికీ అన్న అనే గౌరవంతో ఆ పనికి పూనుకొనలేదు. పైగా నా కిరీటముతో ఆయన పాదాలు స్పృశించినప్పటికీ ఆయన నన్ను అనుగ్రహించలేదు. అన్నా, నీవే నా రక్షకుడవు. మా అదృష్టము కొలది ఆ మాయావిని హతమార్చి సజీవుడవై తిరిగి వచ్చినావు. 1 సంవత్సరము ఆ బిలద్వారము వద్ద కాపుయుంటిని కాని అచట బిలము నుండి బయటకు వచ్చు రక్తమును చూసి హృదయము వ్యాకులత చెంది ఆ బిలమును కప్పివేసి కిష్కింధ చేరుకుంటిని. నీవు లేకపోవుట వలన నన్ను రాజుగా అభిషిక్తుని చేసినారు. మంత్రుల బలవంతము మీద ఒప్పుకోవలసి వచ్చినది. నేను మునపటి వలనే నీకు సేవ చేయుచు కాలము గడిపెదను. నా మనస్సులో ఇసుమంతైనను రాజ్యకాంక్ష లేదు. నీవే ఎప్పటికీ మా రాజువు అని పరిపరి విధాలుగా వేడుకొంటిని. అయినా ఆయన మనస్సు కరుగలేదు. అన్నా, రాజ్యాభిషిక్తుడను అగుటలో నా ప్రమేయము ఏమీయునూ లేదు. మంత్రుల బలవంతము మీద అలా జరిగినది. నీవే మా రాజువు అని ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా ఆయన గుండె కరుగలేదు. పైగా మంత్రులు పురజనులను సమావేశపరిచి నాదే తప్పన్నట్లుగా నిరూపించి నిర్దయగా నా భార్యను అపహరించి కట్టుబట్టలతో నన్ను రాజ్యము నుండి వెడలగొట్టినాడు. అతనికి భయపడి పిచ్చివాడిలా నేను భూమండలమంతా తిరిగి తిరిగి ఈ ఋషమూక పర్వతమందు తలదాచుకొంటిని. రామా, ఇది మా వైర కారణము. ఇందు ఇసుమంతైనా నా అపరాధము లేకపోయినప్పటికీ నాకు ఇట్టి ఆపద సంభవించినది అని వేదనతో సుగ్రీవుడు పలికిన పలుకులు ఆలకించి రఘుకుల తిలకుడు మరి మారు అతనికి అభయమొసంగినాడు. రాముని మాటలకు సుగ్రీవునిలో ఆనందము ఉప్పొంగి ఆయనను బహుధా ప్రశంసించెను. రామా, మరొక్క మాట. నీవు కోపించినచో భూమండలమును భేదించి పాతాళమందున్న శత్రువునైనా మట్టుపెట్టగలవు. కాని నాదొక మాట ఆలకించుమయ్యా. వాలి పరాక్రమము ఎట్టిదో నీకు వివరముగా తెలిపెదను. ఆ తరువాత ఏమి చేసిన బాగుండునో నీవు నిర్ణయించుము. వాలి ప్రతిదినము బ్రహ్మముహూర్తమందే నిద్రలేచి 4 సముద్రములకు వెళ్ళి సంధ్యోపాసన గావించి వచ్చును. అతను పర్వతములపైకెక్కి వాటి శిఖరములను కూల్చి వాటితో బంతులాట ఆడుకును. తన బలప్రదర్శన నిమిత్తమై అడవిలోని పెద్ద పెద్ద వృక్షములను అరచేత విరగగొట్టుచుండును. ఒక రాక్షసుడు కైలాస శిఖరమంత ఎత్తుగలవాడు, దుందుభి అను పేరు గలవాడు ఉండేవాడు. తనకు మహాకాయమున్నది కదా అనే బలగర్వితుడై ఆ దుందుభి యుద్ధకాంక్షతో సముద్రుని వద్దకు వెళ్ళి తనతో యుద్ధమునకు పిలిచెను. ఆ సముద్రుడు అతనితో, నేను నీతో యుద్ధము చేయ సమర్థుడను కాను. కావున నీవు హిమవంతుని వద్దకు వెళ్ళుము. ఆయన పర్వతరాజు. ఆయన బలము నీకు సరిపోవును అని పంపెను. దుందుభి హిమవంతుని వద్దకు వెళుతూనే పర్వతములను పిండి చేయుచూ బండరాళ్లతో బంతులాడుతూ సవాలు విసురుతూ ఆయన వద్ద నిలిచినాడు. ఆయన ఒక శిఖరముపై నిలుచుండి దుందుభితో ఇట్లు పలికెను. నా శిఖరములు మునులకు నివాసములు. నాకు యుద్ధము చేయుటలో నేర్పు లేదు. నన్ను ఇబ్బంది పెట్టకము అని ప్రాధేయపడగా కోపముతో ఎర్రబారిన కనులు కలిగిన వాడై దుందుభి, నీవు చేయలేకపోయినా మరి చేయగలవాడు ఎవడో తెలుపుము అని పలికెను. అతని మాటలకు కోపించిన హిమవంతుడు అతనికి మా అన్న వాలి గురించి తెలిపి అతనితో యుద్ధము చేయము, అతను నీకు అన్ని విధములుగా సమవుజ్జీ కాగలడు అని కిష్కింధకు పంపెను. ఆ దుందుభి అప్పుడు మహిషరూపము ధరించి నల్లని వర్షాకాల మేఘము వలేయుండి మా నగరద్వారము చేరి భూమిని కంపింపచేయుచు భయంకరారావము చేసెను. అంతఃపురమందు స్త్రీలతో రమించుచున్న వాలి ఒక్క ఉదుటున ఆ శబ్దము విని వాని వద్దకు వచ్చి, ఓరి, ఎందుకు ఈ విధముగా శబ్దము చేయుచున్నావు అని అడిగెను. వాడు వీరాలాపములు పలుకుచూ మా అన్నను రెచ్చగొట్టి తొడగొట్టి యుద్ధానికి పిలిచెను. అప్పుడు మా అన్న ఇంద్రుడిచ్చిన మాల మెడలో వేసుకుని వానితో గొప్ప యుద్ధము చేసెను. వాడి కొమ్ములు పట్టి గిరగిరా త్రిప్పుచూ నేలకేసి విసిరి కొట్టెను. వాని ముక్కుల నుండి చెవుల నుండి రక్తము స్రవించగా ప్రాణములు కోల్పోయెను. అప్పుడు వాడి మృతకళేబరమును మా అన్న తన చేతులతో ఎత్తి విసిరి కొట్టినాడు. అది 1 యోజన దూరము ప్రయాణించి రక్తము చిమ్ముకుంటూ మతంగ మహాముని ఆశ్రమ ప్రాంతమందు రక్తవర్షము కురిసినట్లుగా కురిసి అక్కడి నేలపై పడెను. ఆశ్రమ ప్రాంతమంతటా రక్తము వెదజల్లబడటము చూసిన మహర్షి కోపించి,
ఈ పని చేసినదెవరో తన దివ్య దృష్టితో గ్రహించి శాపము ఇచ్చెను. శాపకారణమున వాలి అతని మంత్రులు ఈ పరిసర ప్రాంతములో అడుగు పెట్టడానికి కూడా సాహసించరు. రామ, అందుచేత నేను నిర్భయముగా ఈ ప్రాంతములోనే నివసించుచుంటిని. రామా, ఇదిగో ఇచ్చటనే ఆ దుందుభి మృతకళేవరము కలదు. రామా, అవిగో ఆ కనపడే 7 సాల వృక్షములు. వాలి తన చేతులతో వాటి ఆకులన్నీ రాలిపోయే విధముగా ఊపగలిగేవాడు. అంత బలశాలి అతడు. మరి అటువంటి వాలిని నీవు చంపగలవా? ఈ విధముగా సుగ్రీవుడు వేసిన ప్రశ్నకు రామానుజుడు నవ్వుతూ, రాముడు ఏమి చేసినచో నీకు నమ్మకము కలుగును అని అడిగినాడు. అప్పుడు లక్ష్మణుడితో సుగ్రీవుడు, రాముడు ఆ సాల వృక్షాలలో ఒక్క వృక్షాన్ని గనుక తన ఒకే బాణంతో చీల్చగలిగినట్లయితే రాముని శక్తి మీద నాకు నమ్మకము ఏర్పడును. ఈ దుందుభి అస్థిపంజరమును తన కాలితో ఎత్తి బలముగా 400 గజముల దూరము విసిరివేయగలిగినట్లయినా నాకు రాముని శక్తి మీద నమ్మకము ఏర్పడగలదు అని పలికాడు. రామ, నా సోదరుని బలము, అతని దుష్టబుద్ధి ఎటువంటిదో నాకు సంపూర్ణముగా తెలియను. నిన్ను అవమానించవలనని గాని లేదా పరీక్షించవలనని గాని నా అభిప్రాయము కాదు. అతని వలన నాకు కలిగిన భయము వలన నేను ఈ విధంగా అంటున్నాను సుమా, మరొక విధముగా మాత్రము కాదు. రామా, నీ మాట, నీ అంగసౌష్ఠవము, నీ ఆకారము, నీ ధైర్యము, నీ అసాధారణమైన తేజస్సును సూచించుచున్నాయి. కానీ నా సందేహము, భయము మా అన్న గురించి అని అంటున్న సుగ్రీవుని మాటలకు చిరునవ్వు నవ్వి రామచంద్రుడు ఇలా అన్నాడు. ఇదిగో, ఇప్పుడే యుద్ధము చేయటలో గల నా సామర్థ్యము నీకు చూపగలను అని అంటూనే రాముడు కేవలము తన బొటన వేలితో దుందుభి కళేబరాన్ని అనాయాసముగా 10 యోజనముల దూరము విసిరివేశాడు. సుగ్రీవుడు అడిగింది 400 గజాలు మాత్రమే. రామా, ఇది మాంసమంతా ఎండిపోయి మిగిలిన తేలికైన కళేబరం. అప్పుడు పచ్చిగా ఉన్నది, రక్తమాంసములతో కూడి ఉన్నది. పైగా దీనిని విసిరిన సమయంలో వాలి బాగా అలసిపోయి ఉన్నాడు. అస్థిపంజరమునకు మాంసముతో కూడిన శరీరమునకు చాలా వ్యత్యాసం ఉన్నది. నీవు ఒక్కసాల వృక్షమును భేదించిన చాలును, నాకు నమ్మకము కలుగును అని పలికిన సుగ్రీవుని పలుకులు విని వెంటనే తన ధనస్సును చేతిలోకి తీసుకున్నాడు రామచంద్రుడు. ఆకర్ణాంతము నారి సారించి ఒక బాణమును సాలవృక్షముపై ప్రయోగించగనే అది 7 సాలవృక్షములను భేదించి భూమిలో ప్రవేశించి మరణ భూమిని చీల్చుకుంటూ వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరినది. ఆ బాణప్రయోగ లాఘవమునకు వేగమునకు బిత్తరపోయిన సుగ్రీవుడు తన శిరస్సు నేలకు ఆనించి రామునకు ప్రణమిల్లినాడు. మహదానందమాయ రామా, నీవు మిత్రుడగుట నా అదృష్టము. ఇక వాలి నన్నేమీ చెయ్యలేడు. వాడికిక చావు మూడినది. పద, ఇప్పుడే బయలుదేరి వెడదాము అని తొందరపెట్టి అందరినీ బయలుదేరదీసి కిష్కింధాపురికేగి నగరద్వారము వద్ద నిలచి భయంకరమైన రణనినాదము చేసి వాలిని యుద్ధమునకు రమ్మని సవాల్ చేసి పిలిచెను. రామలక్ష్మణ హనుమంతులు చెట్ల చాటున నిలబడి చూస్తూ ఉన్నారు. సుగ్రీవుని పెనుకేకలు విన్న వాలి ఒక్క ఉదుటున ఉన్న చోటి నుండి లేచి సుగ్రీవుడిని ఎదుర్కొనుటకై బయటకు వచ్చి అతనిని సమీపించెను. అతనిని చూసిన రామచంద్రుడు విల్లు ఎక్కుపెట్టి బాణముతో సిద్ధముగా ఉండెను. వాలి సుగ్రీవుల ద్వంద్వయుద్ధము ఆరంభమైనది. ఒకరినొకరు తీవ్రంగా నొప్పించుకుంటూ గాయపరుస్తూ ఘోరమైన యుద్ధము చేయసాగిరి. క్రమక్రమముగా సుగ్రీవుని బలము క్షీణించి ఓపిక నశించి తగిలిన గాయములు తీవ్రముగా బాధపెడుతుండగా ప్రాణములు కాపాడుకొనుటకై మరల ఋష్యమూకమునకు పారిపోయెను. అతని వెనుక వెళ్ళిన రాముణ్ణి చూసి సిగ్గుతో తల వంచుకొని, ఏమయ్యా, అన్నతో దెబ్బలు తినిపించినావు కదా, నమ్మకముగా చేసినావు కదా అని ఆక్షేపించెను. అప్పుడు రాముడు సుగ్రీవునితో, మిత్రమా, శత్రుప్రాణాంతకమగు బాణము నేను వదిలినట్లయినా అది మీ ఇరువురిలో ఎవరికి తగులునో అనే అనుమానము పొడసూపినది. పొరపాటున నీకు తగిలినా సర్వనాశనమయ్యేటిది. మీ ఇరువురు అన్నదమ్ములు రూపములో, శరీర దాఢ్యములో, రంగులో అన్ని విధాలుగా ఒకరిని పోలి మరి ఒకరున్నారు. అందుచేతనే బాణము విడవలేదు. సుగ్రీవ,
నీవు మరలని అన్నను యుద్ధానికి ఆహ్వానింపుము. ఈసారి ఏదైనా ఆనవాలు ధరించుము అని పలుకుతూ లక్ష్మణుని వైపు చూశాడు రామచంద్రుడు. అప్పుడు లక్ష్మణుడు ఒక పుష్పలతను పెరికి ఆనవాలుగా సుగ్రీవుని కంఠమునందు అలంకరింపజేసెను. మరల అందరూ కిష్కింధ చేరినారు. నలుడు, నీలుడు, హనుమంతుడు, తారుడు కూడా బయలుదేరి వెళ్ళినారు. మరల ద్వారము వద్ద నిలబడి ప్రళయకాల పర్జన్యములే గర్జించినాడు సుగ్రీవుడు. అతని కంఠస్వరము కిష్కింధ అంతా మారుమ్రోగినది. ఆకాశము బ్రద్దలయ్యేటట్లున్న ఆ గర్జన ఎవరిది? ఓహో, అది సుగ్రీవుని కంఠస్వరమే. ఏమైనది వీడికి, ఇంకా బుద్ధి రాలేదా? ఇప్పుడే కదా చావు దెబ్బలు తిని బ్రతుకు జీవుడా అంటూ బయటపడినాడు. వీడికి ఇక పోగాలము దాపురించినది అని అనుకుంటూ దిగ్గున లేచి కన్నుల అగ్నికణాలు కురుస్తుండగా కదలినాడు వాలి. ఆయన పదఘట్టనలకు భూమి ఎక్కడికక్కడ కృంగిపోతున్నది. మహావేగంగా సాగుతున్న వాలికి ఒక్కసారిగా అడ్డము వచ్చి ఆపింది ఆయన భార్య తార. ఒక్కసారిగా భర్తను కౌగలించుకుని, నాథ, ఒక్క క్షణము ఆగవయ్యా, నీ బుద్ధికి పదును పెట్టి ఆలోచించవయ్యా. ఇప్పుడే చావు తన్నులు తినిపోయినవాడు మరల అప్పుడే ఎందుకు వచ్చి సవాల్ విసిరినాడు? ఏదో బలమైన కారణము ఉండే ఉంటుంది. ఎవరో మహావీరుల అండ లభించి ఉండి ఉంటుంది. అంగదుడు ఇప్పుడే అరణ్యము వరకు వెళ్ళి తన చారుల ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి తెచ్చినాడు. ఎవడో రాముడట, రణకర్కశుడట, ఇక్ష్వాకుకుల తిలకుడట, బలాఢ్యుడట, శత్రుమర్దనుడట, అజేయుడట. రఘురాముడు అతని సోదరుడు ఇరువురూ రణమందు నిలచియుండగా హరిహరాదులు కూడా ఎదిరించలేరట. నీ తల తెయ్యుటకు తన తలను రాముని పాదముల కాంచి సుగ్రీవుడు శరణు వేడినాడట. రాముడు అభయమిచ్చినాడట. ఆయన శరణాగత వత్సలుడట. నాథ, నా మాట విని సుగ్రీవునితో సంధి చేసుకో. తమ్ముని కన్నా ఆత్మబంధువెవ్వడు? నీవు నాకు ప్రియము చేయవలనని అనుకున్న ఎడల, నేను నీ హితము కోరెడిదానని అనుకున్న ఎడల నా మాటలను ఆచరింపుము. దేవేంద్ర సమాన తేజస్సు గల రామునితో నీకు విరోధము తగదు అని పలికిన తార పలుకులు రుచించక వాలి ముందడుగు వేసినాడు. ఇంకా నా వెనకే వస్తున్నావెందుకు? ఆడువారినందరినీ తీసుకుని లోపలికి వెళ్ళు. నా మీద చూపిన భక్తి ఇక చాలు అన్నాడు వాలి తారను చూసి. నేను వెళ్ళి సుగ్రీవునితో యుద్ధము చేసి ప్రాణము తీయకుండా వాడికి బుద్ధి చెప్పి వస్తాను. ఇక రాముని సంగతంటావా? ఇక్ష్వాకుడు ధర్మ మార్గాన నడిచేవారు. రాముడు ఇక్ష్వాకుడు. తన హితవచనాలు పెడచెవిన పెట్టి మృత్యుపరిష్వంగంలోకి జారుకోబోతున్న భర్తను చూసి నిట్టూర్చి ఆయనకు విజయము కలుగవలెనని మంత్రపఠనము చేసి ఆయనకు ప్రదక్షిణమునర్చి భర్త వైపే దిగులుగా చూస్తూ లోనికి నడిచింది తార. రోషముతో బుసలు కొడుతూ నలుదశలా పరికించి చూసి బంగారములాగా పచ్చగా మెరిసిపోతున్న సుగ్రీవుని చూసి బట్టను గట్టిగా ఎగగట్టి తొడగొట్టి పిడికిలి బిగబట్టి, ఇదిగో నీ పని పట్టెదనంటూ సుగ్రీవుని పైకి దుమికినాడు వాలి.